వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా చర్విత. పెళ్ళైపోయి 1 వీక్ అవుతుంది. ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ హల్దీ వీడియో అయితే చేశాను, ఇప్పుడు పెళ్లి వీడియో చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేమైతే నాగులకైతే వెళ్తున్నాము, నాగులు పూజ చేసుకురావడానికి పెళ్లి కొడుకు జతలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు పెళ్లి కొడుకు చూడండి, మా తమ్ముడు మా చెల్లి అందరూ ఉన్నారు. ఇక్కడ తీస్తుంటే పెళ్లి కొడుకు హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఎల్లో శారీ మా పెద్ద అక్క, ఇటు సైడ్ వైట్ శారీ వచ్చేసి మా రెండో అక్క, మా చెల్లి అయితే వెళ్తూ ఉన్నారు. నాగుల పూజకైతే వెళ్తున్నాము. స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు, చాలా ఎండగా ఉండింది. బట్ పూజ చేయాలి కాబట్టి స్లిప్పర్స్ వేసుకోకుండా వెళ్ళాము. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవాలనుకున్నాను, బట్ ఎండకి తీయించుకోలేకపోయాను. పిల్లలైతే వెళ్తూ ఉన్నారు. హాయ్, ఏమంట ఏమ్రా ఏమి చేన్ల మధ్యలోనే నడుచుకుని వచ్చేసాము. 1 కిలోమీటర్ దాకా వచ్చాము. తర్వాత నాగులైతే వచ్చేసింది. దేవుడికి పూజ అయితే చేస్తున్నాడు మా తమ్ముడు. ఇక్కడ వచ్చేసి చెట్ల కింద అందరు కూర్చున్నారు, చల్లగా ఉందనేసి కూర్చున్నారు. పూజ అయితే అయిపోయింది, దేవుడికి దండం పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు చల్లగా చెట్ల కింద కూర్చొని వాయిస్తూ ఉన్నారనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చర్విత హాయ్ చెప్తుంది. భువిత, లిపిత, హన్షిత, చర్విత చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పూజ అంతా అయిన తర్వాత డ్రోన్లో వీడియో అయితే తీస్తున్నారు. ఎండలో మళ్ళీ రిటర్న్ రావడానికి కాదని వాళ్ళ పిల్లలు ఆటోలో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత శాస్త్రాన్ని కుందనం దంచే శాస్త్రం అని అంటారు. ఇది వచ్చేసి గంగా పూజ అనమాట. గంగా పూజ చేసిన తర్వాత అలా కుండలో నీళ్లు నింపుకొని తల మీద పెట్టుకొని తీసుకొస్తారు, అదే గంగా పూజ. చేసి గాజుల శాస్త్రం, మా పిన్ని పూజ అయితే చేసి పూజ చేసిన తర్వాత గాజులు అయితే వేయించుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా చెల్లి అందరికీ పసుపు కుంకుమ అయితే ఇస్తుంది. నేనైతే బ్యాంగిల్ వేయించుకున్నా. నా కలర్ కూడా నచ్చలేదు, బ్యాంగిల్స్ నచ్చలేదు, డిజైన్ అనమాట. అన్ని పాత మోడల్ అయితే ఉన్నాయి. బట్ అది కాకున్నట్లు ఒక చేతికి పెద్ద సైజు, ఒక చేతికి చిన్న సైజు అయితే వేశారు.
అందుకే డిసప్పాయింట్గా ఏదో ఒకటిలే ఉన్నిలే అనేసరిగా కాంప్రమైజ్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి మా చెల్లి అయితే అన్నీ సర్దుతుందనమాట, ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి. ఇంకా చౌటరీ దగ్గరకు వెళ్ళాలి, అంతలోపు అన్నీ సర్దేస్తుంది. పూజ గది అయితే ఇలా ఉంది, చాలా బాగా అయితే పూజ చేసింది, చెల్లినే చేసింది పూజ అంతాను. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయే మా చెల్లి, తన పేరు మేఘన. పెళ్ళి ఆల్మోస్ట్ 90% తన చేతుల మీదుగానే జరిగింది. మెయింటెనెన్స్ అంత బాగా చేసిందనమాట. ఇక చౌటరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు ఎంట్రీ, జ్యూస్ ఇచ్చి ఆహ్వానిస్తున్నారు కళ్యాణ మంటపంలోకి. నేను మా ఆయన పెళ్ళిలో రిసెప్షన్కి ఇలా రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత స్టేజ్ దగ్గరకు వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నాము. ఇక్కడ నేను, మా అక్క వాళ్ళిద్దరు, మా చెల్లి వాళ్ళిద్దరు ఫోటో అయితే తీయించుకున్నాము. ఇది మా ఫ్యామిలీ ఫోటో, మా ఇద్దరు పిల్లలు, నేను, మా ఆయన. చేసి మా ఫోటో ఎలా ఉన్నామో కామెంట్ చేసి తెలపండి. లాస్ట్లో అయితే గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. ఇదంతా వచ్చేసి మా ఫ్యామిలీ. ఈ పెళ్లి రోజున మా తమ్ముడి బర్త్డే ఉన్నింది. కేక్ తెచ్చి కట్ చేయించాము అక్కడే. అయితేనే మా తమ్ముడు క్లాప్స్ కొడతాడు చూడండి, ఆ అబ్బాయి బర్త్డే బాయ్. కటింగ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా కేక్ కట్ చేశారు. ఇదంతా అయిన తర్వాత మేమైతే కొన్ని రీల్స్ అయితే చేసాము. చూడండి, అంచుని పట్టుకొని మా తమ్ముడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. పిల్లలు చాలా ఉత్సాహంగా బాగా డ్యాన్స్ చేశారు. పెళ్లి కొడుకు కూడా చాలా బాగా చేశారు. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. బాగా నచ్చింది డ్యాన్స్ అంతా మాకు. ఇక్కడ మా పిల్లల డ్యాన్స్ స్టార్ట్ అయింది. మా చర్విత అసలు ఎట్లా ఆడుతుంది.
ఇక్కడ చూడండి మా పిల్లలు స్టేజ్ వదిలి రావట్లేదు, ఇంకా డ్యాన్స్ చేయాలంటున్నారు. బట్ స్టేజ్ పైన వేరే ప్రోగ్రామ్ అయితే ఉండింది, అందుకే ఇంకా సాంగ్స్ అన్నీ ఆఫ్ చేశారు. మార్నింగ్ అయితే ఇలా రెడీ అయ్యి ముహూర్తంకి స్టార్ట్ అయ్యాము. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఆల్రెడీ ముహూర్తం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు సూర్యుని చూయించి తీసుకొస్తున్నాం. హారతి తీసుకొని లోపల పిలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా అక్క ఎందుకో ఈ బెల్ట్ తీసుకుని తీసేసిందనమాట. తీసేసి పట్టుకొని వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాక్ చేసుకొని వస్తున్నది మా చెల్లి. గ్రీన్ కలర్ శారీ, వైట్ కలర్ శారీ మా అక్క. రెడీ అయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ ఉండాలి కదా, అందుకే ఇలా. ఇక్కడైతే భోజనం అయితే చేస్తున్నాము. ఇది రిసెప్షన్ది, మార్నింగ్ కూడా యాడ్ చేశాను ఇందులో. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చింది పెళ్లి కూతురు. ఇప్పుడు గడప కడిగి పూజ చేసి లోపలికైతే వస్తుంది. హ్యాపీ మూమెంట్ విత్ సాడ్ మూమెంట్ మీతో అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. అర్చన కొంచెం ఇక్కడ తిరుగు అంతే. లక్ష్మీ సౌభాగ్య లక్ష్మీ అట్లా పెట్టు. ನಮ್ಮ ಯಜಮಾನ್ರು ಮಧುಸೂದನ್ ಅಂತ ಹೇಳಿ ಹೋಗು ಮೇಗು ಕೊಟ್ಟವನೆ ಶಾಸ್ತ್ರ ಕೇಳಬೇಕು. ನಿಮ್ಮ ಅತ್ತಿಗೆ ಕೇಳಿದ್ಯಾ? ನಿಮ್ಮ ಅಣ್ಣ ಕೊಟ್ಟವನೆ పర్మిషన్ మీ అత్తమ్మ కడుగో మీ వదినకి వదిన నువ్వు మా ఆయన ఏమిస్తారు అంటే అడుగు. నువ్వేం చెప్తావంటే నీ కూతురు అయితే నా కొడుకు పుడితే ఇస్తానులే అమ్మా. అవన్నీ వద్దమ్మా మాకి పో అట్లా అనుకో శాస్త్రం ಮೇಗೋ ಸರಿ ನಿನ್ಗೇನ್ ಅನ್ಸುತ್ತೆ ಅದನ್ನೇ ಕೇಳು. ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೊಂಡು ಕರ್ಕೋ, ವಿಶ್ ಮಾಡಿ ಕರ್ಕೋ.
ఇద్దరికి మొక్కొని వెళ్ళరా, నువ్వేం అడిగినా వద్దు. ಅಷ್ಟೇ ಯಾರಾದ್ರೂ ಒಂದು ಜೋಕ್ ಹಾಕಿ అట్లా కాదు, ఎక్కడో ಬಂದರೋ ಬಂದರೋ ಬಾವ ಬಂದರೋ. ಕೊಡ್ಸ್ಬೇಕು ನಂಗೆ ಕಾರ್ ಕಾರು ಕಾರ್ ಕಾರು ಅಡ್ಗಡ್ಗ ಕಾರ್ ರೋಡ್ನಲ್ಲಿ ಹೋಗೋ ಕಾರ್ ಕೊಡಿಸ್ಬೇಕಂತೆ. ಮಾರಮ್ಮನ ಜಾತ್ರೆ ಕೊಡಿಸ್ಬಿಡ. ಜಾಸ್ತಿ ಅವಮ್ಮ, ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಏನ್ ಮಾತಾಡ್ತಾಂಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಸಿಗುತ್ತೆ ಟೈಮು ಮತ್ತೆ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಅದೊಂದು ರೆಸ್ಪೆಕ್ಟ್ ಇದೆ, ಅದನ್ನೆಲ್ಲ ಉಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು. ಬನ್ನಿ. కుట్టాలి అట్లా అని రాము కుట్టాలి. ఈ మూమెంట్ నేనైతే ఫస్ట్ టైం చూసాను. నాకైతే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసాయి. హ్యాపీ సాడ్ రెండూ ఉంటాయి. ನೋಡಿ ನಿಮ್ಮ ಅತ್ತೆನೇ ಸಾಂಗ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ನಿಮ್ಗೆ. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసేసింది. ఆ తర్వాత స్టవ్కి అంతా పూజ చేసి పాలైతే పెట్టి పాలు పొంగించి అందులోని కాఫీ చేసి అందరికీ ఇచ్చింది. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా చర్విత. బాయ్ అందరికీ.